నాగనాథ్ గారు, బృహస్పతి సంచారం మకర రాశి వారి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? మరియు వారి జీవితంలో ఎలాంటి గొప్ప మార్పులు చోటు చేసుకొనున్నాయో మా హిట్ టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేస్తాము. హిట్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మకర రాశి హ్మ్. మకర రాశి వాళ్ళకి గడిచిన ముఖ్యంగా 1 ఇయర్ లాస్ట్ 1 ఇయర్లో వాళ్ళ అన్ని ప్లాన్స్ కూడా ఎక్కడొక్కడ స్ట్రక్ అయిపోయినవి. హ్మ్. మెజారిటీ అంటే ఒక 10 మందిలో 8 మంది మకర రాశి వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒకటి స్ట్రక్ అయిపోవడము, ఓకే. లేదా ఏదైతే పని ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదో ఒక ఇన్నోవేటివ్ వర్క్ కానీ హ్మ్. అదొక స్టేజ్కి వచ్చిన తర్వాత అది స్తబ్దంగా ఉండిపోవడం కానీ ఓకే. వాళ్ళు ఎదుర్కొన్న వాళ్ళకి ఇప్పుడు ముఖ్యంగా ఈ జూన్ 2 నుంచి ఇప్పుడు గురు సంచారం హ్మ్. కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో ప్రవేశించాడు కాబట్టి ఈ కర్కాటక రాశి పరమ ఉచ్చ స్థానము, రెండవది కేంద్ర భావం. ఇది ఓకే. మకర రాశి వాళ్ళకి కేంద్ర భావం అంటే సప్తమ భావం. ఇది హ్మ్. ఈ సప్తమ భావంలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు ఈ 1 ఇయర్లో వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి గొప్ప మార్పులు ఏంటంటే హ్మ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే ఓకే. కుటుంబ పరిస్థితులు కానీ కుటుంబంలో కానీ ఒక హార్మోని అంటే హ్మ్. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళు కోర్టు వరకు వెళ్ళిపోయిన కేసులు, భార్యాభర్తల ఇష్యూస్, ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల కావచ్చు, హ్మ్. లేదా కుటుంబంలో అత్తగారు మామగారు ఇలాంటి సమస్యలు ఉంటాయి చూడండి. హ్మ్. వీటి వల్ల గడిచిన 1.5 ఇయర్ ఎవరైతే సఫర్ అయ్యారో హ్మ్. వాళ్ళకి గురు సంచారం ఒక పెద్ద రిలీఫ్, పెద్ద సొల్యూషన్. అది ఓకే. ఇది అంటే ఒకటి ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్ విత్ లైఫ్ పార్ట్నర్, ఓకే. ఇది ఒకటి. రెండోది వెల్ఫేర్, ప్రోగ్రెస్, ప్రాస్పారిటీ. అంటే వీడి జీవితంలో ఆర్థికంగా ఎదగడమే కాకుండా వాళ్ళ ఏవైతే ప్రణాళికలు ఉంటాయి, హ్మ్. ఇప్పుడు 2026లో ఉండి 2030 వరకు ప్లాన్ చేస్తారు, లేదా 29 వరకు ప్లాన్ చేస్తారు, లేదా 35 వరకు ప్లాన్ చేస్తారు. ఈ ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటి కార్యాచరణ అంటే అంతకు ముందర వాళ్ళు ఎన్ని ప్లాన్లు చేసినా అది హ్మ్. ఆచరణ వరకు రానివి, ఓకే. ఆచరణ వరకు వచ్చి సగంలో ఆగిపోయినవి, హ్మ్. వేరే వేరే కారణాల వల్ల కూడా స్తబ్దంగా ఉన్నవి అన్నీ కూడా ఇప్పుడు స్పీడ్ అందుకుంటాయి. ఓకే. సో ఒకటి ప్రోగ్రెసివ్ టైం, రెండోది హ్మ్. ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి. హ్మ్. ఫ్యామిలీ అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి, హ్మ్. పెళ్లి చేసుకుని సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కార మార్గం. హ్మ్. చివరికి చెప్తాను మేడం, కోర్టు డైవర్స్ ఇచ్చిన కేసెస్ కూడా రిటర్న్ తీసుకోనో లేకపోతే విత్డ్రా అయ్యో కలిసిపోయేటువంటి టైం మకర రాశి వాళ్ళకి ఇప్పుడు. ఓకే. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ రాశి నుంచి హ్మ్. తృతీయ భావం అయినటువంటి మీనరాశి, వ్యయభావం అయిన ధనురాశికి అధిపతి గురువు. హ్మ్. సో గురువు గురించి కూడా ఒక విషయం వీళ్ళకి గమనించుకోవాలంటే గురువు ఏం చేస్తాడు అసలు మకర రాశి వాళ్ళ జీవితంలో, గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. హ్మ్. సో మకర రాశి వాళ్ళు జనరల్గా చాలా భద్రత కోరుకునేవాళ్ళు. ఓకే. వాళ్ళ రిస్క్ అడ్వెంచర్కి చాలా దూరం ఉంటారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు ఎప్పుడూ హ్మ్. రిస్క్ అయ్యేవాళ్ళది, ఓకే. ఎప్పుడు రిస్క్ అడ్వెంచర్. హ్మ్. వృశ్చిక ఈ వృశ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో పరిణామాలతో సంబంధం ఉండదు, ప్రణాళికతో సంబంధం ఉండదు. వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చింది, వాళ్ళు ఏదైనా చేయాలని కూడా చేస్తారు. ఓకే. వీళ్ళేంటి పూర్తిగా ప్రణాళిక, భద్రత, సెక్యూరిటీస్ ఇవన్నీ చూసుకొని హ్మ్. ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. ఎవరు? మకర రాశి వాళ్ళు. హ్మ్. సో కాబట్టి వీళ్ళ జీవితంలో చాలా అవకాశాలు కోల్పోతారని కూడా జ్యోతిషం ఉంటుంది. హ్మ్. ఎందుకంటే అన్ని క్లియర్గా ఉంటేనే నేను రిస్క్ తీసుకుంటాను అనుకున్నప్పుడు కొన్ని రిస్క్ తీసుకొని అడ్వెంచరస్గా వెళ్ళాల్సిన వాటన్నిటికి కూడా వీళ్ళు నో చెప్తారు. సో ఓకే. దే లూజ్ మెనీ ఆపర్చునిటీస్. హ్మ్. సో ఇప్పుడు ఉన్న టైం ఏంటంటే వీళ్ళకి ఆటోమేటిక్గా వీళ్ళకి ఒక రిస్క్ అడ్వెంచరస్ నేచర్ వస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. ఎందుకు? గురువు యొక్క లక్షణం ఏంటంటే గురువు పూర్వపుణ్య స్థానానికి లేదా భాగ్యానికి అదృష్టానికి లేదా జ్ఞానానికి అధిపతి. జ్ఞానము అనగానే మనం ఏమనుకుంటాం? ఫస్ట్ తెల్ల గడ్డం, తెల్ల జుట్టు, హ్మ్. ఇక పంచాఖండువా లేకపోతే ఇంకా ప్లస్ పాయింట్ అది. హ్మ్. వాళ్ళని మాత్రం మనం జ్ఞాన సంపులు లేకపోతే వాళ్ళందరూ మనం గ్రంథాలు చదువుకునే వాళ్ళు అనుకుంటాం. జ్ఞానము అంటే మీరు వ్యవహారంలో జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఏముంటుందంటే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో మీకు పరిణామాలు వ్యతిరేకంగా ఉండకుండా, ఓకే. ప్రతి నిర్ణయం మీకు వ్యతిరేకంగా ఉండడం హ్మ్. లేకపోవడం. ఓకే. రెండోది, ఒకవేళ మీ నిర్ణయాలు చాలా ప్రోగ్రెసివ్గా వెళ్ళడమే కాకుండా హ్మ్. వాటి పరిణామాలు కూడా మీకు ముందుగానే అంచనాకి దగ్గరగా ఉండేవి. ఓకే. మీరు ఆ జీవన విధానం ఉన్నారంటే మీరు ఆల్మోస్ట్ మీకు యువర్ ఎన్లైటెండ్ సోల్ అని చెప్పచ్చు. హ్మ్. సో ఈ గురువు ఏం చేస్తాడు? వీళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు మేడం. హ్మ్. ఇది ఎప్పుడు ముఖ్యంగా వేరే దేశాల్లో, వేరే ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి హ్మ్. జాబ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బయింగ్ ప్రాపర్టీస్ అంటే ఇల్లు కొనడం లేదా వాహనాలు కొనుక్కోవడం, హ్మ్. ఫారిన్ కంట్రీస్లో వీళ్ళు ఏమైనా వ్యాపారం, హోటల్స్ కానీ, హ్మ్. రిసార్ట్స్ కానీ, ట్రావెలింగ్ కానీ,
వీటికి సంబంధించిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే మంచిది, కొత్త వాళ్ళైతే అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. మకర రాశి వాళ్ళు వ్యయభావం ఏంటంటే, వ్యయభావం అంటే ఏంటంటే వీళ్ళకి వ్యయాధిపతి కూడా వీళ్ళకి కేంద్ర భావంలోకి వచ్చాడు కాబట్టి వీళ్ళు ఇంతకు ముందు వీళ్ళకి రాని బాకీలు ఉంటాయి చూడండి మేడం. రాని బాకీల నిధన ఒకటి అకౌంట్ ఉంటుంది మనకి. అంటే మీకు డబ్బులు ఇచ్చామా ఇక రావని వదిలేసాం, అవి మీకు మళ్ళీ తిరిగి వస్తాయి. పూర్తిగా కాదు 50% అని చెప్పచ్చు. ఓకే. సో మీకు ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకు డబ్బులు ఒకటే ఇవ్వడం కారణం ఏంటి చెప్పండి? రిటర్న్ మీతో సత్సంబంధాలు చెడగొట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే. ఎందుకంటే మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒక ప్లానింగ్ ప్రొసీజర్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఉండే లక్షణం వాళ్ళకు ఉండదు. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా సహజంగా ఉండడానికి ఇష్టపడతారు. ఎదుటి వాళ్ళలో సహజ సిద్ధమైన ప్రవర్తన ఆలోచన ఇష్టపడతారు. డ్రామాటిక్ నేచర్ హైప్ అస్సలు ఇష్టపడరు. ఓకే. ఎవరన్నా చాలా కష్టపడి పైకి వచ్చారు, వాళ్ళు నిజంగానే చాలా ఉన్నతమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి అనుకోండి, వాడు శత్రువు కొడుకైనా అభినందిస్తారు వాడు. అంటే గొప్ప మానవతా విలువలు లక్షణాలు ఉన్న వాళ్ళలో మకర రాశి వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. వీళ్ళ మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటారు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తక్కువ అంచనా వేసుకుంటారు. ఎవరన్నా వాళ్ళకి ప్రతికూలంగా వాళ్ళ ప్లాన్స్ ని కానీ ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే అది నిజం అనుకుని నర్వస్ అయిపోతారు వీళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడు ప్రో ఎన్విరాన్మెంట్ ఉండాలి, లైక్ మైండెడ్ సొసైటీ ఉండాలి వీళ్ళకి. అప్పుడు వీళ్ళు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు, హానెస్ట్గా పనిచేస్తారు. సో ఇప్పుడు గురువు వీళ్ళకి కేంద్ర భావం నుంచి ఆ ప్రో ఎన్విరాన్మెంట్, రిసోర్సెస్ అటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు. సో వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళు ఎంతవరకు ఇప్పటి వరకు ట్రావెలింగ్ చేశారు, లైఫ్లో రిస్క్ తీసుకున్నారో, వాటి ఫలితాలు రాలేదు ఇంకా రావేమో అనుకుంటే మాత్రం ఈ టైంలో వాళ్ళకి రిజల్ట్స్ చూస్తారు. సో ఎక్కువ దూరం కూడా కాదు, నాకు తెలిసి June 2 నుంచి అంటే వీళ్ళకి ఇమీడియట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఆగస్ట్ బిఫోర్ వీళ్ళకి సెన్సేషనల్ రిజల్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. సో వీళ్ళు ఒక్క విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే వీళ్ళకి తృతీయ భావంలో ప్రస్తుతం శని ఉంటే వీళ్ళకి కుటుంబ ధనస్థానంలో రాహు, అష్టమ భావంలో వీళ్ళకి కేతు ఉంటాడు. సో వీళ్ళకి ప్రారంధం అంటే వీళ్ళకి ఇంపల్సివ్ డెసిషన్స్ కానీ సెన్సిటివ్నెస్ వల్ల కానీ హైపర్ సెన్సిటివ్ అంటే అతి సున్నితమైన మనసుతో ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు నో చెప్పేస్తారు తొందరగా, మళ్ళా దాని మీద నిలబడరు. అంటే ఒక స్థిరమైన బలమైన అభిప్రాయాన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోకుండా బయట ప్రపంచానికి చెప్పకూడదు. మీరు ఒక ల్యాండ్ కొంటున్నారా, లేకపోతే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, పెళ్లికి రెడీ ఉన్నారా, లేకపోతే ఫారెన్ వెళ్ళి చదువుకుంటారా, లేకపోతే ఫారెన్ నుంచి మీరు ఇండియాకి వచ్చేస్తారా, ఇవన్నీ ఫస్ట్ మీరు కాంక్రీట్గా ఒక డెసిషన్ తీసుకున్నాక చెప్పండి తప్ప మీ ఇంట్లో కానీ మీ ఇంట్లో మనుషులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, లేదా మీ ఎన్విరాన్మెంట్ ప్రొవొకేషన్ వల్ల మీరు వెళ్ళకూడదు. చాలా మంది విద్యార్థులు చూడండి, స్నేహితులు అందరూ వెళ్ళాలని చెప్పి యుఎస్ వెళ్ళిన వాళ్ళు, యూకే వెళ్ళిన వాళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు తెలుసు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 50 lakhs 60 lakhs లోన్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎన్విరాన్మెంటల్ ప్రొవొకేషన్ వాళ్ళు వెళ్ళారు, స్నేహితులు వాళ్ళు వెళ్ళారు. సో అటువంటి రిస్క్కి మకర రాశి వాళ్ళకి ఇది ప్రతికూలమైన టైం అని చెప్పాలి. నాగనాథ్ గారు, యాక్చువల్లీ ఈ గ్రహ సంచార సమయంలో ఒక మనిషి విధిని రూపకల్పన చేయవచ్చు అంటారా? ఇది ఎంతవరకు సాధ్యం? మేడం, విధి అంటే విధి అన్నది ఒక సమాజం ఎదుగుతున్న అంటే ఎవల్యూషన్ అనమాట. అంటే ఒక మనిషి ఎవల్యూషన్ ఎదుగుతున్న క్రమంలో కొన్ని సెంచరీస్ టైం అంటే కొన్ని దశాబ్దాలు కావచ్చు, ఒక సెట్ ఆఫ్ ఇంటలెక్చువల్ పీపుల్ కలిసి ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక పదము, కాయిన్ ఈ విధి. నేను అనుకునేది జ్యోతిష శాస్త్రంలో మీ చదువుకు సంబంధించి కానీ, పెళ్లికి, ఉద్యోగానికి, వ్యాపారానికి సంబంధించిన ఏది కూడా విధి కింద చెప్పలేదు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఒకప్పుడు 100 సంవత్సరాల కింద ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఇప్పుడు ఫెసిలిటీస్ ఏమున్నాయి? ఇప్పుడు మీకు సెకండ్ మ్యారేజ్ బ్యూరోలు ఎక్కువ ఉన్నాయి, మీకు తెలుసులే చూడండి. ఫస్ట్ మ్యారేజ్ బ్యూరో ఫీజు చూడండి, సెకండ్ మ్యారేజ్ బ్యూరో ఫీజు చూడండి. ఒకప్పుడు విడాకులు ఉన్నాయా చెప్పండి? మనకి చట్టబద్ధమైనవి కాబట్టి విడాకులు మనకు లాస్ట్ ఒక 75 years నుంచే మనకి, నాకు తెలిసి ఒక 80 years నుంచి ఉండొచ్చేమో. సో నిజంగా విడాకుల్లో వ్యవస్థ వచ్చినప్పుడు, అంతకుముందు అవునా, ఇంకా కొన్ని మతాల్లో అయితే 4 పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. అదే ఉద్యోగం, వాళ్ళు ఎంతమంది ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి? అందరూ వ్యాపారంలోకి వచ్చేస్తున్నారు, చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా వ్యాపారంలోకి వచ్చేస్తున్నారు. ప్రతి క్యాబ్ డ్రైవర్ని అడగండి మీరు ఏం చదువుకున్నారంటే MBA, LLB పర్సీవ్ చేస్తున్నాను, గ్రాడ్యుయేషన్, బీటెక్, పార్ట్ టైం జాబ్, టాక్సీ డ్రైవింగ్. సో ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో కేంద్ర భావాల కింద చెప్పబడ్డాయి.
మీరు ఏదో విధి అంటున్నారు చూడండి, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వగానే విధి, ఉమ్, లవ్ ఫెయిల్యూర్ విధి, ఉమ్, మ్యారేజ్ డైవోర్స్ విధి. నిన్న ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు, మా సందులోకి ఐశ్వర్య వచ్చిందంటే వీడేమో సల్మాన్ ఖాన్ వచ్చిందని వీడు రెడీగా ఉంటున్నారు. ఉమ్, అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ పెరిగిపోయినాయి కదా. అవును. సో అలాంటప్పుడు అది విధి ఎట్లా అవుతుంది? విధి అంటే ఏంటంటే మొత్తం క్లోజ్ అయిపోతుంది, మీకు ఇంకా అక్కడ ఏం ఉండదు, డెడ్ ఎండ్. మీరు ఏమి చేయలేరు మేడం. మీరు చేయగలిగేది అయితే అది విధి ఎందుకు అవుతుంది? మీకు ఈత వచ్చు, చెరువులో ఉన్నారు, ఈత కూడా బయటకు వస్తారు. అవును. మీకు ఈత రాదు, ఉమ్, చెరువులో ఉన్నారు, ఏం జరుగుతుంది? మునిగిపోతాడు. అవును. సో అక్కడ విధి ఏదైతే మన విధిని మీరు రూపకల్పన చేయొచ్చా అంటే జ్యోతిష్యం రూపకల్పన చేసేదే చెప్పింది ఓకే. ఈ విషయాల్లో. కేంద్ర భావాలు, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాల్ని ఉమ్, మీరు రూపకల్పన చేసుకోండి అని చెప్పింది. అందులో ముఖ్యంగా గురువు ఉమ్, కర్కాటకంలో ఉన్నప్పుడు విధి రూపకల్పనే. నేను అర్థం Okay. చేసుకుని దాని ఆ టర్మ్ కాయిన్ చేసింది కూడా ఉమ్, డిజైనింగ్ డెస్టినీ అని చెప్పాను. ఓకే. సో ఇది ఏవి వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు కదా ఎవరన్నా, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు వీళ్ళే వెళ్తారు. అవును. సో దీనిని మీరు ఎలా రూపకల్పన చేసుకోవచ్చు అంటే ఉమ్, జ్యోతిషం మీ రాశి ఫలంతో పాటు రాశి భావం కూడా చెప్తుంది. ఈ రాశి భావాన్ని ఎందుకు మనం పక్కన పెట్టామంటే రాశి భావం అంటే అది మళ్ళీ మనం రోజు అబ్జర్వ్ చేయాలి. ఓకే. ఇప్పుడు 120 కిలోలు బరువు ఉన్నవాడు, ఉమ్, వాడికి మీరు ఏదైనా టాబ్లెట్ వేస్తే సన్నగా అవుతాడు అని ఆప్షన్ ఇవ్వండి, లేదా డైలీ 5 కిలోమీటర్స్ వాకింగ్ చేయమన్నాడు, వాడు ఏది చూస్ చేసుకుంటాడు? టాబ్లెట్. అవునా? అవును. సో జనాలలోనే మనకి ఎప్పుడైతే నిజాయితీ లేదు, లేదా మనకి స్థిరత్వం లేదు, ఉమ్, ఒక బలమైన సంకల్పం లేదన్నప్పుడు మనకు ఆల్టర్నేటివ్ పదాలు ఉంటాయి చూడండి. అవును. ఈ జిమ్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాల జిమ్స్ ఉంటాయి, యూరోబిక్స్ అని రకరకాలు ఉంటాయి. ఉమ్, ఇవి కూడా పర్యాయ పదాలే. ఏది విధి, తలరాత, ఉమ్, అలాంటివి జ్యోతిష్యంలో ఎక్కడ అలా చెప్పలేదు. చాలా మంది జ్యోతిష్యులు తిరస్కరించిన ఉమ్, ఇది నేను బలంగా చెప్పే విషయం. ఓకే. మనం ఏదైతే ఒక మనిషి భవిష్యత్తుని మనము ప్రిడిక్ట్ చేయగలుగుతామో ప్రివెంట్ కూడా చేయగలుగుతాం కదా మేడం. అవును. ఇప్పుడు ఈ బిల్డింగ్ పడిపోతుంది అనుకుంటే మీకు ముందుగానే తెలిస్తే బిల్డింగ్ పడిపోతుందని చెప్పడం గొప్ప కాదు. ఈ బిల్డింగ్ పడిపోతుంది అంటే ముందుగా ఇంట్లో ఆ బిల్డింగ్లో ఉన్న బయట పెట్టడు. అవునా కదా? మీరు ముందరే చెప్పగలిగితే ఉమ్, జాగ్రత్తలు ఎందుకు చెప్పలేరు? అవునా కదా? సునామీ అవును. వస్తుందని తెలిస్తే ఏరియా అంతా ఖాళీ చేస్తారు. అవునా కదా? భూకంపం వస్తుందంటే ఆ యాక్యురసీ లేకనే కదా ఇన్ని సమస్యలు. సో కాబట్టి తలరాత, విధి, విధి రూపకల్పన ఉమ్, అన్నవన్నీ కూడా మనము నిజంగా జ్యోతిష శాస్త్రంలో ఈ చిన్న చిన్న విషయాల్లో మన విధి, తలరాత అన్న పెద్ద పెద్ద పదాలు వాడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఓకే. మన భావంలో మార్పు తెచ్చుకోవాలి, మన బుద్ధిలో మార్పు తెచ్చుకోవాలి అనుకుంటే మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, ఉమ్, వాళ్ళ విధిని వాళ్ళే రూపకల్పన చేసుకునేటువంటి తరుణం వాళ్ళకి ఓకే. జూన్ 2 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది. ఉమ్, మీరు రూపకల్పన కావాల్సిన కార్యాచరణ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఉమ్, మీరు ఆ పనిలో ఉంటే మీకు ఈ సంవత్సర కాలం ఓకే. ఏవైతే నేను ఏరియాస్ చెప్పానో అన్నిట్లో కూడా మీరు అద్భుతాలు సాధిస్తారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.